అది నిజంగా మన అదృష్టం. మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ఒక గొప్ప రిజర్వాయర్, అది కనిగిరి రిజర్వాయర్. దాన్ని ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోలేదు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాని అవసరాల నిమిత్తం ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నా కూడా అది ప్రజలకి ఎంత ఉపయోగంలోకి వస్తుందో తెలుసుకొని దానికి ఈరోజు 48 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ప్రొసీడింగ్స్ కూడా తొందరగా వస్తాయని చెప్పి కూడా మీకు అందరికీ నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇదే కాకుండా ఈరోజు మన ముఖ్యమైన కార్యక్రమం పెన్షన్. మీకందరికీ తెలుసు, మనం అధికారంలోకి రాకముందు ఒక 2000 నుంచి 3000 చేయడానికి 5 సంవత్సరాలు తీసుకుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఒకే ఒక్క సంతకంతో పేదల సేవలో అనే కాన్సెప్ట్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 1000 రూపాయలు పెంచి ఈరోజు ఇక్కడ ఉన్న అవ్వాతాతలకు 4000 చేయడం జరిగింది. దివ్యాంగులకి 3000 నుంచి 6000 చేయడం జరిగింది. డిజేబుల్డ్ వాళ్ళకి 15000 జరిగింది. అది కూడా మనం 1వ తేదీ కల్లా ఎన్ని ఇబ్బందులున్నా, ఒకవేళ 1వ తేదీ ఆదివారం అయితే ఎవరైనా 2 ఇవ్వాలనుకుంటారు, కానీ మనం 31వ తేదీ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ప్రతి ఒక్కరు మొహంలో మనం, అది కాకుండా నాయకులు డైరెక్ట్గా పోయి పెన్షన్లు వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళ సమస్యలు మనం తెలుసుకొని వాళ్ళకి తదుపరి ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా తీర్చే విధంగా ఈ పథకాన్ని రచించడం జరిగింది. ఇది ఒక్కటే కాదు, మనం ఏమైతే చెప్పామో ఎలక్షన్ ముందు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని ఇచ్చాం. అలాగే అన్నదాత సుఖీభవ, ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీ డెల్టా ఏరియా రైతు సోదరులు ఎక్కువ ఉన్న దానివల్ల అన్నదాత సుఖీభవ 20,000 మన అకౌంట్లకి ఆల్రెడీ మొన్ననే కంప్లీట్ చేయడం జరిగింది. గత రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు చేసి 48 గంటల్లో అమాలీలతో సహా మీకు అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మన రైతు సోదరులు ఎక్కడా కష్టపడకూడదు అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో ఈ ధాన్యం కొనుగోలుకు ముందు నెల రోజుల ముందు నుంచే కలెక్టర్తో సమీక్షలు జరుపుతున్నాం. గోపి, నేను, మిగతా నాయకులు అందరం, రైతు సోదరులు అందరూ కలిసి మిల్లర్లకి, రైతులకి, అధికారులకి అందరికీ కలిసి సమన్వయపరుచుకొని ఎక్కడా రైతు ఇబ్బంది పడకూడదు అని చెప్పి చూసాం. కానీ ఎక్కడో ఇబ్బందులు, లారీలు ట్రాన్స్పోర్టేషన్ జరిగితే నిన్నగాక మొన్న మీకందరికీ తెలుసు, మనకి ఇక్కడికే ఈ గ్రామానికి ఇనమడుక్కే లేగుంటిపాడు దగ్గర ఇక్కడే వచ్చి మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు వచ్చి ఆయన